ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. సుబ్రహ్మణ్యోత్పత్తి అంతిమ భాగము, కొనసాగింపు. కానీ ఎంత అగ్నిహోత్రుడైనా అడిగే విషయమాది. పరమ పావనమైన గంగమ్మ శాపం పెడితే నీ ఎందున్న శివతేజస్సు నిష్ఫలమగుగాక అంటే ఏమవుతుంది కుమార సంభవం? ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకే మొదటి మాటగా అగ్నిహోత్రుడు గంగమ్మతో, అమ్మా, దేవతలకు ప్రియం కలిగించటానికి నువ్వొక్కదానివే, కాబట్టి గర్భం ధరించు. అక్కవి కనుక చెల్లిని సముదాయించుకోగలవు. అందుకే లోకంలో భూమి భరించాలి, గంగ ధరించాలి అంటారు. దేవతలని కాపాడలేకపోతే లోకాలు ప్రశాంతంగా ఉండవు. వారిని కాపాడాలనుకొని అగ్నిహోత్రునితో నీ ఎందున్న శివతేజస్సును నా ఎందు ప్రవేశపెట్టు అంది గంగమ్మ. అగ్ని ప్రవేశపెట్టాడు. ఇప్పుడు గంగమ్మ క్షోభించిపోయింది. సర్వావయాలు క్షోభించిపోతున్నాయి. నేను భరించలేకుండా ఉన్నాను. ఎక్కడ విడిచిపెట్టమంటారో అక్కడ విడుస్తాను, చెప్పండి అంది దేవతలతో. దేవతల ముఖాలు వాడిపోయాయి. ఆ గంగమ్మ తల్లి మీద నమ్మకాలు పెట్టుకున్నారు. కానీ అయిపోయింది. ఇక కుమార సంభవం జరగదు, తారకాసుర భంజనము జరగదు. ఇక లోకాన దేవతలు మనుష్యులు ప్రశాంతంగా ఉండలేరు. ఏం జరుగుతుందో అని ఉత్కంఠతో చూశారు దేవతలు, బ్రహ్మ, విష్ణువు, దిక్పాలకులు అంతా. సరే, మేం మాత్రమేం చేయగలము? నువ్వు భరించలేకపోతే అదిగో ఆ హిమాలయాలలో ఒక కొండ ఉంది. ఆ కొండ దగ్గర శరవణ తటాకం ఉంది, అక్కడ విడిచిపెట్టేసేయి అన్నారు. గంగమ్మతో కలిసిన కారణంతో పిండ రూపాన్ని పొందింది ఆ తేజస్సు. పిండం వృద్ధి చెందుతున్నది. ఆ పిండాన్ని హిమోత్పర్వతం దగ్గర వదిలిపెట్టింది గంగాదేవి. అందరూ చూస్తుండగా ఒక విచిత్రం జరిగింది. అక్కడ శివతేజస్సు పర్వతం పైన పడేటప్పటికీ బంగారం రూపంలోకి మారిపోయింది. శివవీర్యానికి అంత గొప్పతనం ఉంది మరి. పరమశివుని నుండి జారి అగ్నిహోత్రుడిలో ఉండి, గంగమ్మ తల్లిలో ఉండి, హిమోత్పర్వతం నుండి ప్రకాశం పొందింది. ఆ తేజస్సు నుండి 2 వస్తువులు ప్రకాశించాయి. ఒకటి బంగారము, 2 వెండి. కొద్దిగా క్షారం మిగిలింది. దాని నుంచి ఇనుము, రాగి పుట్టాయి. చిట్ట చివర మలం మిగిలింది. దాని నుండి సీసము, తగరము పుట్టాయి. ఇంకా మిగిలిన శేషంలో నుంచి అనేక లోహాలు పుట్టాయి. అందుకే ఈ లోహాలన్నీ కూడా పరమశివుని తేజస్సు నుంచి వచ్చాయి. అక్కడున్న చెట్లు, చేమలు అన్నీ కూడా బంగారు రంగులో ప్రకాశించాయి. పరుగెత్తుకుంటూ వచ్చి చూశారు దేవతలు. అక్కడ శరవణం అంటే రెల్లు పొదలు అక్కడ బంగారు కాంతికి, వెండి కాంతికి ప్రకాశిస్తున్నాయి. ఆ రెల్లు పొదల మధ్యలో ఒక పిల్లవాడిని చూశారు. అమ్మయ్య, వీరే కుమారుడు. కుమార సంభవం జరిగింది. ఇప్పుడు ఆ పిల్లవాడు బతకాలి. వాడు బతకాలంటే ఎవరైనా పాలివ్వాలి. నేను తల్లినన్న భావనతో కదా పాలివ్వటం, గర్భస్థమైతే కదా పాలూరటం. ఎవరిస్తారా పిల్లవానికి పాలు? దేవతలు గబగబా కుర్తికలనే వాళ్లను జగన్మాత స్వరూపాలను పిలిచారు. కుర్తిక నక్షత్రంతో చంద్రుడు కూడితేనే కార్తీక మాసం వస్తుంది. ఆ కుర్తికలు 6 వచ్చారు.
పాలివ్వండి. పిల్లవానికి ఏమన్నా జరిగితే తారకాసురుని సంహరించేవారు లేరు. వాళ్ళు ఇస్తాంలే, తొందరపడకండి అన్నారు. ఇంత గొప్ప పిల్లవానికి మేము పాలిస్తాం. మీ రక్షణ వాడి చేతిలో ఉంది, ఆ బాలుని రక్షణ మా చేతిలో ఉంది. మేం పాలిచ్చాక కథలో మేం లేకపోతే దేవతలందరూ ప్రతిజ్ఞ చెయ్యండి, ఈ పిల్లవాడు మాకు కూడా కొడుకు అంటేనే పాలిస్తాం. వాళ్ళందరూ కృత్తికల కుమారుడు కనుక ఈ పిల్లవాడు కార్తికేయుడు అని అంగీకరించారు. కృత్తికలు పాలిచ్చారు. ఆ పిల్లవాడు బతికాడు. దేవతలందరూ ఎంతో సంతోషించారు. ఆయన దర్శనం జ్యోతి రూపంలో చేశారు. ఇవాళ మంగళవారం షష్ఠి కాబట్టి ఎప్పుడైతే దేవతలందరూ కలిసి ప్రార్థన చేశారో ఆ కృత్తికలు పిల్లవాడిని ఒళ్ళో పడుకోబెట్టుకున్నారు. ఆ పిల్లవాడికి వెంటనే స్నానం చేయించారు. సుబ్రహ్మణ్యుని జ్యోతి రూపంలో చూడటం జరిగింది. దీపం ఎలా ప్రకాశిస్తుందో అలాంటి ప్రకాశంతో ఆ పిల్లవాడు ఉన్నాడు. ఈ పిల్లవాడు మాకు కొడుకనే భావన కలిగిన ఉత్తర క్షణంలోనే కృత్తికలకు పాలు ఊరాయి. ఆ ఆరుగురు తల్లులు వచ్చి గుండ్రంగా కూర్చున్నారు. ఒక్కడే పిల్లవాడు కదా, వీడికి ఆరుగురం పాలెలా ఇవ్వాలి అని అనుకోగానే ఆ పిల్లవానికి 6 ముఖాలు వచ్చాయి. అలా గుండ్రంగా కూర్చున్న ఆరుగురు కృత్తికలు పాలు తాగేశాడు ఆ బాలుడు. ఆ పిల్లవాడు ఒక్కరోజే పాలు తాగాడు. కృత్తికల పాలు తాగగానే నవయవ్వనుడుగా మారిపోయాడు. ఎంత అందంగా ఉన్నాడంటే అతి కోమలంగా, అతి మెత్తగా, అమ్మవారి పోలిక కదా, పూసిన పువ్వుల అంత అందమైన రూపంతో వచ్చి నిలబడ్డాడు. తన పరాక్రమం చేత అక్కడున్న దైత్యగణాలన్నిటినీ సంహారం చేశాడు. ఎలా ఉన్నాడంటే పైకి లేస్తున్న దీపశిఖ ఎలా ఉంటుందో అటువంటి కాంతితో ఉన్నవాడిని చూచి దేవతలు అన్నారు, మేమందరము చాలా ఉత్కంఠతో ఎదురు చూశాం. గంగమ్మ తల్లి నుంచి జారిపడ్డ పిల్లవాడు పెద్దవాడై మమ్మల్ని రక్షిస్తున్నాడు. గర్భస్రావమైతే పుట్టాడు కనుక ఈ పిల్లవాడిని మేము స్కందుడు అని పిలుస్తున్నామని. గంగమ్మ కడుపు నుంచి వచ్చాడు కనుక గాంగేయుడు అని ఒక పేరు ఉంది. ఆయన పార్వతీదేవి గంగమ్మలను తల్లులుగా పొంది ఉన్నాడు కనుక ద్వైమాతురుడు అని కూడా పేరు వచ్చింది. పుట్టుకతోనే అపారమైన బ్రహ్మ తేజస్సుతో నిలబడ్డాడు కనుక సుబ్రహ్మణ్యుడు అని మరొక పేరు వచ్చింది. యువం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.